రాస్కెల్, కట్టుకున్న భార్య మీద చేసుకుంటారా? అన్నయ్య, నాకు అడ్డు రాకు. ఈ ఇంట్లో మా అమ్మకు అవమానం జరిగింది. ఎవరైనా నాకు అడ్డు వచ్చారో చిన్న పెద్దాన్ని కూడా చూడండి. నీకు అదే సాధ్యం. నీ పెళ్ళాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోగా వాడు దాని పెళ్ళానికి బుద్ధి చెప్తూ ఉంటే వాడిని పడతావు ఎందుకు? గౌరవం ముయ్యా వాడంకి పెట్టవా? నువ్వు మహా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుంటున్నాడు. ఈ ఇంట్లో నీ పెళ్ళాన్ని చేసే పెత్తనం, చలాయించే అధికారం అన్నీ నేను చూస్తూనే ఉన్నాను రా. కానీ ఇన్నాళ్ళు నోరు మూసుకుని ఊరుకున్నాను. కారణం మీ అందరికీ భయపడి కాదు. కళ్ళు పోయి అంధకారంలో అలమటిస్తున్నా ఈ ముసలి తండ్రిని చూసి. అబ్బో, చాలా గొప్పగా మాట్లాడావు. నీకొచ్చే ముష్టి జీతం డబ్బులతో అందరినీ పోషించి తర్వాత చెప్పు నీ శ్రీరంగ నీతులు. పేలు సంపాదించలేకపోవడమే నా నేరం అయితే దానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను కదమ్మా. ఏ పాప ఎరుగని నా భార్య పగలంతా ఇంటడి చాకరీ చేసి మీ అందరి చేత మాటలు పడి రాత్రుళ్ళు గదిలోకి వచ్చి ఒక్కతే కూర్చుని కుమరి కుమరి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నాను. మగ పుట్టక పుట్టిన వాడికి ఇంతకంటే ఇంకే శిక్ష కావాలమ్మా. రవి, నీకిదే చెప్తున్నాను. మళ్ళీ నీ భార్య మీద చేయి చేసుకున్నావో నీ కాళ్ళు చేతులు వెరగొట్టి అవతల పారేస్తాను. జాగ్రత్త. ఇదిగో, నా తల్లిని ఎవరిని అవమానిస్తే నేను సహించను. అలాగే నీ తల్లిని ఎవరిని అవమానిస్తే నువ్వు సహించేవాడివా? ఏమన్నా? నీ తల్లి నా తల్లి కాదా? కాదు, అమ్మనే అడుగు ఆ మాట. నువ్వు నా తల్లివి కాదా అమ్మా? కాదు. నేను నీ తల్లిని ఎలా అవుతాను? నీలాంటి వాడు నా కడుపున ఎలా పుడతాడు? నిజం చెప్పారు. అలాంటి కొడుకు నీ కడుపున ఎలా పుడతాడు? కాకి కడుపున కాకి పుడుతుంది గాని కోకిల పుడుతుందా? అలాగా? మీ కోకిలకి ఈ కాకులతో ఏం పని? ఇక నుంచి మీ పెద్ద కొడుకుతో కోడలతో నాకే సంబంధం లేదు. ఇక ముందు అతను నన్ను అమ్మ అని పిలవకూడదు. అమ్మా, ఇక పిలవలే. కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా తల్లి అనుకున్నాను. నీకెప్పుడన్నా అవసరం వస్తే నన్ను పిలువు. నిన్ను పిలవాల్సిన కర్మ ఆడికేం లేదు. మే ఇద్దరం కొడుకులు ఉన్నాం, మేము చూసుకోగలం. అమ్మా పద, పదండి, పద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.